పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసుకుంటే పల్నాడు పర్యటన పూర్తి ఘర్షణ వాతావరణంతో జరుగుతుందనే చెప్పుకోవాలి. ఏదైతే నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి అక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే పోలీసులు షరతులతో కూడినటువంటి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మంది మార్బలాన్ని తీసుకొని రావాల్సిందే, అక్కడ రచ్చరచ్చ చేయాల్సిందని పక్క ప్రణాళిక ప్రకారం ఆ ప్రణాళికను అమలు చేసే విధంగా నడుస్తున్నారు ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికే అక్కడ 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. మరో పక్క చూసుకుంటే ఆ యొక్క ఏదైతే రెంటపాల గ్రామం చుట్టూ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరైతే పరిమితంగా లోపల అని చెప్పేసి నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటే ఆ పోలీస్ బ్యారికేడ్లు విసిరేశారు అంబటి రాంబాబు గారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే. సరే, ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పర్యటనకి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒకటి ప్రజలకు ఇబ్బంది కలిగించడం కావచ్చు, శాంతి భద్రతల్ని వీటన్నిటి కూడా విఘాతం కలిగించే కార్యక్రమం మనం గతంలో కూడా చూసాం. ఇటీవల చూసుకుంటే పొదిల్లో మహిళల మీద పోలీసుల మీద రాళ్ల దాడి, ఇప్పుడు తాజాగా చూసుకుంటే 2 వ్యక్తులు కూడా చనిపోయారు. వాటన్నిటికీ భిన్నంగా పోలీసుల మీదే తిరగబడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వీళ్ళందరూ కూడా ఆ గ్రామం చుట్టూ చాలా చిన్న పల్లెటూరు, అక్కడ ఇంతమంది వస్తే అక్కడ తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా అనుకున్న స్థాయి అందరూ గుమిగూడి అక్కడ ఒక రసభాస జరుగుతుందనే చెప్పుకోవాలి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన గురించి 2 వ్యక్తులు చనిపోవడం గురించి మీరు ఏమంటారు? ముందు దీని 2-3 అంశాలుగా మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకు, 1 పర్యటనలో ఏం జరిగింది, 2 పర్యటనలో వివాదాలు ప్రమాదాలు, 3 ఈ 3 పార్ట్స్గా మాట్లాడుకుందాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఒక వైసీపీ కార్యకర్త, ఆ గ్రామానికి ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పేరు, అతను గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కారణం కూటమి కార్యకర్తల వేధింపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్, వైసీపీ పార్టీ యొక్క వర్షన్, అంతే కదా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి వేధింపుల వల్ల నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ కార్యకర్త ఆ గ్రామానికి సంబంధించి వైస్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని వైసీపీ చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆ నాగమల్లేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు అతను చనిపోయింది జూన్ 9, 2024. కూటమి అధికారంలోకి వచ్చింది అంటే బాధ్యతలు చేపట్టింది జూన్ 12, 2024. కూటమి అధికారంలోకి రాకముందు టేక్ కేర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వైసీపీ కార్యకర్త చనిపోతే అది కూటమి వేధింపుల వల్ల జరిగిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? మన వాస్తవాలు పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం రాజకీయాలకు అతీతంగా. ఈ జూన్ 9, 2024 నాడు చనిపోయినటువంటి వైసీపీ కార్యకర్తని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని రాలేదు పరామర్శించడానికి? సహజంగా మీ మిత్రుడు, నీ అభిమానం ఎవరైనా చనిపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఆ రోజు వెళ్తారు, కుదరకపోతే తర్వాత రోజు వెళ్తారు, లేదు కొన్ని రోజుల వ్యవధిలో వెళ్తారు, కనీసం నెలల వ్యవధిలో వెళ్తారు. కానీ సంవత్సరం తర్వాతగా నీ పార్టీ కార్యకర్త గుర్తు రాలేదా? కానీ చనిపోవటానికి ఉన్న కారణాలని విశ్లేషణ చేసినప్పుడు గత న్యూస్ పేపర్స్ అతన్ని ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య సంబంధించి న్యూస్ రాయటాన్ని గతంలో వార్తా పేపర్లో చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం బెట్టింగ్ వల్ల చనిపోయాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డే కారణం ఆ వ్యక్తి చనిపోవడానికి. జగన్మోహన్ రెడ్డి బాధితుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డే వెళ్ళాడు. ఇది ఆశ్చర్యం, రాజకీయాల్లో ఒక విచిత్రకర పరిణామం. ఎలా జగన్మోహన్ రెడ్డి చావుకు కారణమయ్యాడు అనేది చాలా క్లియర్గా చెప్తాను నేను నీకు. మేము మాలాంటి వాళ్ళు అనేక సర్వేలు చెప్పాం, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది అని, పరిస్థితులు బాగా లేవు అని. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల, ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వైనాట్ 175 అని చెప్పాడు. అంటే 175కి 175 గెలవబోతున్నామని. నీకు గుర్తుందో లేదో, TV9 ఇంటర్వ్యూలో రజనీకాంత్ అడుగుతూ ఉంటాడు, కుప్పం కూడా గెలుస్తారా? వైనాట్ రజనీ. పిఠాపురం కూడా గెలుస్తారా? వైనాట్ రజనీ. ఇలా చెప్తా ఉంటాడు. గుర్తుందని ఇక్కడ డైలాగు. అంటే అన్నీ మేమే గెలుస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మబలికాడు. దాన్ని ఈ వైసీపీ నాయకుడు నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? మేమే గెలుస్తున్నామని కోట్ల రూపాయలు బెట్టింగ్ గెలిచాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేమే గెలుస్తున్నా మొత్తం మావే అంటే సరే పోనీలే, ఆ పార్టీ స్ట్రాటజీ అలాగ ఉంది, కార్యకర్తలను ఉత్సాహంలో పెట్టుకోవడం కోసం, వాళ్ళ పార్టీ నాయకుల్ని ఉత్సాహంలో నింపడం కోసం, సామాన్య జనాన్ని అట్రాక్ట్ చేయడం కోసం చెప్తున్నాళ్ళే అనుకోవచ్చు. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా లండన్ పోయే ముందు ఐపాక్ టీం కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. మామూలుగా సహజంగా జరగాల్సింది ఐపాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రిపోర్ట్ ఇవ్వాలి, ఎన్ని స్థానాలు గెలవబోతున్నాం, ఎక్కడ గెలవబోతున్నాము. కానీ రివర్స్లో
ఐపాక్ టీం కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 2019లో 150 సీట్లు వచ్చాయి, అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తున్నాయి, దేశం మొత్తం ఇక్కడ చూడబోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సహజంగా ఈ మాట వైసీపీ కార్యకర్తలోకి నాయకులకు వెళ్ళింది కదా. పోలింగ్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ తగ్గలేదు అంటే వైసీపీ గెలుస్తుందేమో అని ఆశ పుట్టింది కదా. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు మనం ఓడిపోతున్నామని, అందుకని అన్ని సర్దుకొని లండన్లో సర్దుబాటు చేయడం కోసం వెళుతున్నారు అనేది రాష్ట్రం మొత్తం మాట్లాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కార్యకర్తలని నాయకుల్ని నమ్మబలికాడు. ఏమని మనమే గెలుస్తున్నాం, పెద్ద ఎత్తున గెలుస్తున్నామని. సరే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున గెలుస్తున్నామంటే కనీసం చిన్న ఎత్తున గెలుస్తామని సగటు వైసీపీ కార్యకర్త భావిస్తాడు కదా. సరే అది పోని. తర్వాత ఆరా మస్తాన్ అదొక నమ్మబలికిన సర్వే సంస్థ. గతంలో కొంత అప్పుడప్పుడు క్రెడిబిలిటీ ఉండటం వల్ల ఆ సంస్థ చెప్పేసరికి ఆ సంస్థ సర్వేని వీళ్ళు ప్రమోట్ చేశారు వైసీపీ సోషల్ మీడియా. అంటే నిజమే వైసీపీ గెలుస్తుంది, బ్రహ్మాండం బద్దలైపోయింది, మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతున్నారు అని చెప్పారు. తర్వాత ఈ ఆరా మస్తానికి తోడు అనేక మంది సర్వే సంస్థలు, చిన్న చిత్తకార సర్వే సంస్థలు, ఆత్మసాక్షి లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నా అని డంకా బజాయించారు. చివరికి ఈ ప్రచారాన్ని ఎంత స్థాయికి తీసుకెళ్లారంటే వెంకట్, ఇది 9వ తారీఖు జూలై 9వ తారీఖు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డేట్ ఫిక్స్ అయింది, ముహూర్తం ఫిక్స్ అయింది. తర్వాత హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి అని చెప్పేసి ప్రచారం చేశారు. బస్సులు బుక్ అయ్యాయి, హోటల్స్ బుక్ అయ్యాయి, ఇట్లా ప్రచారం చేశారు. ఇంత ప్రచారం చేసిన తర్వాత ఇక నమ్మనోడు ఎవడు? వైసీపీ సగటు కార్యకర్త, సగటు నాయకుడు ఎవడిని నమ్ముతాడు కదా. ఇక కాన్ఫిడెన్స్ పెరిగిద్ది కదా. అప్పుడు దాకా డౌట్గా ఉన్నోడల్లా ఇక డౌట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా చెప్తున్నారు, మన పార్టీ సోషల్ మీడియా ఇంత బలంగా చెప్తుందంటే ఏదో బ్రహ్మాండం భద్రగా కాబోతుందని నమ్ముతారు కదా. అప్పుడు ఈ బెట్టింగ్లు పాల్పడ్డారు. అది ఎన్నికల ముందు చెప్పింది ఒక రకం, ఎన్నికల తర్వాత చేసిన ప్రచారం ఒక రకం. వాళ్ళ అఫీషియల్ ఛానల్లో, అఫీషియల్ డిబేట్లో వాళ్ళ యాంకర్ చెప్తాడు, మోగించండ్రా డ్రప్పులు, పేల్చండ్రా బాణసంచ అని చెప్పేసి ప్రచారం. అది ఎన్నికల కౌంటింగ్ కంటే ముందే మళ్ళా. సో ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళలో కార్యకర్తల్లో నింపే ప్రయత్నం చేశారు. దీని ఫలితంగా కోట్లాది రూపాయలు, ఈ నాగమల్లేశ్వరరావు అంటే బయటపడ్డ కేసు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. నాగమల్లేశ్వరరావు లాంటి వాళ్ళు అనేక మంది లక్షల రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు బెట్టింగ్ వేశారు. ఈ బెట్టింగ్ వేసే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలవదా? జగన్మోహన్ రెడ్డి మంచి పాలకుడు కాకపోవచ్చు, మంచి పొలిటీషియన్ కాకపోవచ్చు, కానీ మంచి బిజినెస్ మ్యాన్. ఎలా బిజినెస్ చేయాలో అతను బాగా తెలుసు. బెట్టింగ్ సంస్థలతో జగన్మోహన్ రెడ్డి కారణం సంబంధాలు ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉంది నాకు, చాలామందికి ఉంది. అంటే ఈ బెట్టింగ్ సంస్థల్లోకి వైసీపీ కార్యకర్తలు నష్టపోయినా పర్లేదు అనుకున్నారా, లేదా వైసీపీ కార్యకర్తలు నాయకులు ఏమైపోయినా పర్లేదు ఆ డబ్బులు మనకు వస్తే చాలనుకున్నారా? బెట్టింగ్ ప్రమోట్ చేయడం కోసం ఇలా ప్రకటన చేశారా? పరిస్థితులు వేరు, అది వాళ్ళకి తెలుసు. ఎన్నికల ముందు చెప్పారంటే ఓట్ల కోసం చెప్పారు అనుకోవచ్చు, కానీ ఓట్ల అయిపోయిన తర్వాత కూడా, అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం గెలుస్తున్నామనే ప్రచారం చేయటం, ప్రమాణ స్వీకారం అనే డేటు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రచారం చేయటం, ఈ హోటల్స్ బుక్ అయ్యాయని ప్రచారం చేయటం. మాలాంటి లైవ్లో హోటల్స్ ఫోన్ చేసి ఏంటి సార్ జూన్ 9 హోటల్స్ బుక్ అయ్యాయంటే నిజమేనా అంటే లేదు సార్ అదేం లేదండి, కానీ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేశారు హోటల్స్ బుక్ అయ్యాయని వైసీపీ సోషల్ మీడియాలో. చివరికి ఏం జరిగిందంటే ఈ జూన్ 9 జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనుకున్నారు కదా, వైజాగ్లో ప్రచారం చేశారు కదా, అదే జూన్ 9 నాడు అది జరగకపోవడం ఫలితంగా, బెట్టింగ్లో కోట్లాది రూపాయలు లాస్ కావడం ఫలితంగా, తన నష్టాన్ని గమనించి, తన ఇబ్బందిని గమనించి బతకలేక ఈ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇప్పుడు వార్తా కథనాల సారాంశం. జూన్ 9 నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచారం ప్రకారం, వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం ప్రకారం వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాలి జూన్ 9, 2024. కానీ అది జరగలేదు. జూన్ 4 వచ్చిన రిజల్ట్ మైండ్ బ్లోయింగ్ రిజల్ట్. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఈ వైసీపీ 11 సీట్లకే పరిమితం కావటాన్ని తట్టుకోలేకపోయి బెట్టింగ్లో కోట్లాది రూపాయలు లాస్ అయి ఈ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. సరే, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య జగన్మోహన్ రెడ్డి గారిని బాధించింది. ఆ రోజు అన్నం కూడా తినలేదేమో, కానీ మరి అప్పుడే వచ్చి చూడాలి కదా. సంవత్సరం తర్వాతగా నీ పార్టీ కార్యకర్తని గుర్తు రాలేదా? నువ్వు మొన్న తెనాలు వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు, రౌడీ షీటర్ని గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వచ్చావు. మరి నీకు ఆ తెనాలికి ఈ పల్నాడు జిల్లా సత్తెనపల్లికి ఎంత దూరం ఉంది? దగ్గరే కదా, పక్కనే కదా, వెళ్ళి చూడొచ్చు కదా, వెళ్ళి పలకరించవచ్చు కదా, వెళ్ళి పరామర్శించవచ్చు కదా, ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవచ్చు కదా. ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు నీకు? అంటే దీనికి సపరేట్ టూర్ పెట్టుకుందాం అనుకున్నావా? ఇది సపరేట్ రాజకీయం చేద్దాం అనుకున్నావా? జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవా? కార్యకర్తల ప్రయోజనాలు పట్టవా? ఒక వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి ఇవాళ చనిపోతే అతన్ని పలకరించడానికి, ఆ కుటుంబాన్ని చూడటానికి 1 సంవత్సరం టైం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదా అంటే వైసీపీ కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత లోకువా?
పైగా వైసీపీ కార్యకర్తలే నష్టపోతున్నారని తెలిసి కూడా, బెట్టింగ్కి పాల్పడుతున్నారని తెలిసి కూడా ఇవాళ బెట్టింగ్గా ప్రమోట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఓడిపోతున్నామని తెలిసి కూడా గెలుస్తున్నామనేటువంటి ప్రకటనలు ఇస్తారా? అవసరం లేకున్నా ఇస్తారా? ఎన్నికల ముందు ఇచ్చారంటే పార్టీ ప్రయోజనాల కోసం అనుకోవచ్చు. ఎన్నికల తర్వాత ఎందుకు ఇవ్వాలి? నీకు పోలింగ్ తర్వాత ఎందుకు ఇవ్వాలి? పోలింగ్ తర్వాత ఏమి ఈవీఎంలో నిశ్చితమైన రిజల్ట్ ఏం మారదు కదా. గెలుస్తున్నామని ఆర్భాటం చేసుకున్నంత మాత్రం మారదు కదా. ఎందుకు ఇవ్వాలి? సహజంగా పోలింగ్ తర్వాత పార్టీలన్నీ కాముకుంటాయి, సమీక్షలు చేసుకుంటాయి. ఏ నియోజకవర్గంలో ఏ మేరకు పోలింగ్ అయింది, మనకి ఎంత ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది, గెలుస్తున్నామా ఓడుతున్నామా, గెలిస్తే ఎంత మెజారిటీ గెలుస్తున్నా, ఓడితే ఎందుకు ఓడుతున్నాం అని సమీక్షలు చేసుకుంటా ఉండే. ఆ సమీక్షలు చేసుకునే టైంలో సమీక్షలు లేకపోగా డంక బజాయింపు గెలుస్తున్నామని ఎందుకు బెట్టింగ్లు ప్రమోట్ చేయడం కోసం వైసీపీ కార్యకర్తలు లాస్ అవుతున్నా కానీ వైసీపీ చేసిన ప్రచారం ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రచారం చేయటం వల్ల, ఈ పేక్ ప్రచారం ఫలితంగా ఇవాళ నాగమల్లేశ్వరరావు చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి మనమే గెలుస్తున్నామని ఎన్ని పోలింగ్ తర్వాత చెప్పకపోయి ఉండుంటే, వైసీపీ సోషల్ మీడియా జూన్ 9న జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది వైజాగ్లో అని ప్రచారం చేయకపోయి ఉంటే, ఈ వైసీపీ సోషల్ మీడియా ఇలా తప్పుడు కథనాలు రాయకపోతే, లేదు డబ్బులు ఇచ్చి మరీ పేక్ సర్వేలు వదలకపోతే ఖచ్చితంగా నాగమల్లేశ్వరరావు బతుకుండేవాడు, చనిపోయేవాడు కాదు. ఇలా బెట్టింగ్లు పాల్పడేవాడు కాదు, చనిపోయి ఉండే పరిస్థితి క్రియేట్ అయ్యేది కాదు. చంపేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే చంపేసి, జగన్మోహన్ రెడ్డి గారే పరామర్శించేసి, జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడేసి పాపం మొత్తం కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తాడా? ఎంత దుర్మార్గం అండి. సరే ఓకే, జరిగింది. ఇది మొదటి పాయింట్ మాట్లాడుకున్నాం. మనం రెండో పాయింట్కి వచ్చేద్దాం. ఆ పర్యటనలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి కన్వాయ్ చాలా స్పీడ్గా వచ్చింది. పోలీసులు ఆంక్షలతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటన వివాదంగా మారుతుంది కాబట్టి చాలా లిమిటెడ్గా ప్రజల్ని ఎలో చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊళ్ళో ఒక కుటుంబాన్ని పలకరించడానికి పరామర్శకు వస్తున్నారు. బహిరంగ సభ పెట్టుకోలే, బహిరంగ సభకు పర్మిషన్ అడగలే. కాబట్టి మీరు ఆ కుటుంబాన్ని పలకరించండి, ఆ ఊళ్ళో ఉన్నటువంటి మీ పార్టీ కార్యకర్తలతో కావాలంటే మాట్లాడుకోండి, లిమిటెడ్గా మీకు యాక్సెస్ ఇస్తున్నామని చెప్పారు. కానీ అలా కాకుండా చాలా స్పీడ్గా కార్యకర్తలను సమీకరించి వచ్చారు. ఆ వస్తున్న కాన్వాయ్ సీడికి ఒక వైసీపీ కార్యకర్తే ఆ కాన్వాయ్కి తగిలి కిందపడి ప్రమాదానికి గురై చనిపోయాడు. అతని పేరు సింగయ్య. ముసలతను, 50 ఏళ్ళ వయసు ఉంది, 50 ఏళ్ళు పైగా వయసు ఉంటుంది అటు ఇటుగా. అంటే ఆ మనిషిని చూస్తే మనకి అటు అర్థం అవుతుంది, 50 ఏళ్ళకి పైగా ఉంది. మరి ఈ కాన్వాయ్ గుద్ది అతను చనిపోయి కింద పడ్డాడు కదా, ప్రమాదానికి గురైంది కదా, కనపడుతూనే ఉంది కదా. సహజంగా ఏ వెహికల్లో ప్రతి వెహికల్కి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్వాయ్ మొత్తంలో కూడా ప్రతి వెహికల్లో కూడా ఇంటర్కమ్ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు కాన్వర్జేషన్ ఉంటుంది ప్రతి వెహికల్కి మధ్య. కాబట్టి మరి ఇతను కింద పడి ప్రమాదానికి గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆగాలి కదా, పలకరించాలి కదా, పరామర్శించాలి కదా. ఒక వైసీపీ కార్యకర్త కదా, జగన్మోహన్ రెడ్డి అభిమాని కదా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర కింద పడి చనిపోతూ ఉంటే కనీసం మనసాక్షి లేదా, మానవత్వం లేదా? నా మతం మానవత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా. మరి ఏమైపోయింది ఆ మానవత్వం? ఏమైపోయింది ఆ మానవత్వం? రాజకీయాలు తప్ప సమాజానికి ఏమైనా పర్లేదు, నా పార్టీ కార్యకర్తకి ఏమైనా పర్లేదు, నా కన్వాయ్ దగ్గర ఎవరు చనిపోయినా పర్లేదు, ఏ మనిషికి ఏమైనా పర్లేదు అనుకున్నారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన దారిలో తను వెళ్ళిపోయారు తప్ప కనీసం ఆగి ఏమైంది, అతను హాస్పిటల్కి పంపిద్దామే, అతని పరిస్థితి ఏంటి అనేది ఆలోచించలేదు. చివరికి ఆ స్థానికులు పోలీసులు ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలిస్తూ ఉంటే దారి మధ్యలోనే చనిపోయాడని వార్తలంతా ఉన్నాయి. అది దురదృష్టకరం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ చావుకు బాధ్యత వహిస్తారా లేదా? ఆల్రెడీ అక్కడ చంపింది జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ చంపింది జగన్మోహన్ రెడ్డి. పైగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా తొక్కిసలాట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి జయవర్ధన్ రెడ్డి అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త తొక్కిసలాట చనిపోయాడట. మరి ఈ తొక్కిసలాట్లో చనిపోయినటువంటి కార్యకర్తని వచ్చే సంవత్సరం పరామర్శిస్తారా, వచ్చే సంవత్సరం పరామర్శిస్తారా? ఇప్పుడు నువ్వు అర్జెంటుగా పరామర్శించాల్సిన ఎవరిని? నాగమల్లేశ్వరరావు కంటే కూడా, ఆ కుటుంబం కంటే కూడా ఇప్పటికిప్పుడు నీ పార్టీ కార్యకర్తలు తొక్కిసలాట్లో చనిపోయిన నీ అభిమాని జయవర్ధన్ రెడ్డిని కదా పరామర్శించారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారా? కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ ఉల్లంఘించడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరించుకోవటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకు పర్మిషన్ అడగకుండా బహిరంగ సభల ఒక పెద్ద ర్యాలీలా రోడ్ షోలా ఆ కార్యక్రమాన్ని మార్చడం వల్ల జరిగిన తొక్కిసలాట్లో ఆ కార్యకర్త చనిపోయాడు కదా. పోలీసులు ఆంక్షలే కనుక పాటించి ఉంటే, చట్టాన్ని ఫాలో అయి ఉంటే ఈ పరిస్థితి జరుగుండేది కాదు కదా. పైగా చట్టాన్ని వీళ్ళు ఉల్లంఘించారు, పోలీసు ఆంక్షను ఉల్లంఘించారని చెప్పడానికి అంబటి రాంబాబు చూడండి చాలా క్లియర్గా ఎట్ట బారికేడ్లు ఎత్తేస్తున్నాడు. ఎంత దారుణంగా బారికేడ్లు ఎత్తేసి పోలీస్ చట్టాన్ని, ఒక మాజీ మంత్రి అతను, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అతను, అసలు చట్టాన్ని ఆ రకంగా పోలీసు నెట్టేస్తాడా, బారికేడ్లు ఎత్తేస్తాడా? ఎవరు అరికిస్తున్నా? అతను రౌడీ షీటరు, అతను బారికేడ్లు ఎత్తేస్తాడా? ఏడువైపు వెళ్తుంది వైసీపీ? సమాజానికి ఏ సంకేతాలు ఇస్తుంది ఈ పార్టీ?
జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఏం చేయదలుచుకున్నారు? ఈ సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టి తెలుసుకున్నారా? ప్రజల్ని చంపదలుచుకున్నారా? ప్రజల మీద యుద్ధం ప్రకటించారా? ఒక దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేసిన ఒక రాజకీయ పార్టీ ఏకంగా ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే ఇలా ఉంటుందేమో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ ప్రచారం వల్ల చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి 2 కార్యకర్తలని పొట్టన పెట్టుకుంటారా? ఏంటండి ఇది? ఎడిపోతుంది. బాధ అనిపిస్తూ ఉంది. వీళ్ళు చేస్తున్న పని చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ని దెబ్బతీయటానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, వీళ్ళు చేస్తున్న పనులు సహజమైనటువంటి పౌరుడిగా, జర్నలిస్టులుగా పక్కన పెట్టండి, సహజమైనటువంటి సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, తెలుగు వాడిగా బాధాకరమైన సిచ్యువేషన్. మరి చనిపోతుంది మళ్ళీ వైసీపీ కార్యకర్తలే. అంటే వైసీపీ కార్యకర్తలు ఎలిప్యాడ్ మీద దాడి చేశారు అని వైసీపీ ఆరోపిస్తుంది, బ్యాగ్ దొంగతనం చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. సొంత కార్యకర్తల మీద ఆరోపణలు చేసే పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ. సొంత కార్యకర్తలను చంపుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. సొంత పార్టీ కార్యకర్తల కింద ఆర్థికంగా చితికిపోతున్నారని తెలిసి కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. మరి ఇంత దారుణమా? రాజకీయం చేయొచ్చు, కానీ ఇన్ని కుట్రలు కుతంత్రాలతో రాజకీయం చేయటం అనేది ఒక నిస్సిగ్గుతనం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన రాజకీయ పార్టీ లక్షణం కాదు, రాజకీయ నాయకుల లక్షణం కాదు. వైసీపీ ఈ విషయాన్ని రివ్యూ చేసుకోకపోతే 2024 ప్రజా తీర్పులో ఏ రకమైనటువంటి గుణపాఠం వచ్చిందో అంతకంటే పెద్ద గుణపాఠాన్ని రాబోయే కాలం ఎదుర్కోవాలి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కేవలం కుటుంబం తిరగబడింది, ఆయన సొంత కుటుంబమే తిరగబడింది. ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు తిరగబడ్డారు, కానీ పార్టీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడితే, వైసీపీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడితే పరిస్థితి చేయి దాటిపోయేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. అనుకుంటున్నారేమో మీ అమ్మ మీ మీద ఎలా తిరగబడిందో, మీ చెల్లి మీ మీద ఎలా తిరగబడిందో, ఇవాళ మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీ మీద ఎలా తిరగబడుతున్నారో, మీతో పాటు జైలు జీవితాన్ని గడిపినటువంటి A2 విజయసాయిరెడ్డి మీ మీద ఎలా తిరగబడ్డారో, మీ పార్టీ కార్యకర్తలు కూడా మీ మీద తిరగబడేటువంటి రోజు రాబోతుందేమో మీ యాటిట్యూడ్ మార్చుకోకపోతే. ఒక్కసారి రివ్యూ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.